టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టో ఒక భూటకమని సాధ్యం కాని హామీలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు. 2014లో కూడా అబద్ధపు మేనిఫెస్టోను రూపొందించడం వల్లే ఘోరంగా ఓడిపోయారని ఈసారి కూడా ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు. 52వ వార్డులో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఓల్డ్ కరాసా ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, చంద్రబాబు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు తెలుసన్నారు. అబద్దాలు చెప్పడం బాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో జనాకర్షణగా ఉన్నవని, ఇవి ప్రజలకు మేలు కలిగించేవని వివరించారు. 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వైసీపీ ప్రభుత్వం ఈసారి మరింత మేలు చేకూర్చే విధంగా పథకాలు రూపొందించిందని అన్నారు. జగన్ పథకాలే పశ్చిమలో విజయం చేకూరుస్తాయని తెలిపారు. నియోజకవర్గంలో గత 19 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలంతా వైసీపీ పక్షాన ఉన్నారని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. కూటమి దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 19 నెలల్లో జరిగిందని, ఇటువంటి ప్రజా నాయకుణ్ణి నియోజకవర్గ ప్రజలు వదులుకోరని స్పష్టం చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చిన అనతి కాలంలోనే ఇంత అభివృద్ధి చేశానని, ఆడారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరింత అభివృద్ధిని కోరుకుంటామని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే 52వ వార్డులో జియాని శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాం. మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా, లేకపోతే 6 పెట్టినా, 7 పెట్టినా, 10 పెట్టినా, ఎన్ని పెట్టినా కూడా 100కి 100% ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేసింది కదా మేనిఫెస్టో, ఏంటమ్మా మీరు చూసారంటే ఈరోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు. మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు, చూసినా కూడా ఉపయోగం లేదు. 2014లో మేము చూసాం, ఒకరు 3 ఫోటోలు వేసి అటు మోడీ గారి ఫోటో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకొని 600 అంశాల మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్క అంశం కూడా 14 నుంచి 19 వరకు కూడా ఒక్కటి కూడా ఈరోజు ఆయన నెరవేర్చలేని పరిస్థితి. ఈరోజు ఆయన 6,000 ఇవ్వనివ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వనండి, జనాలు మేము నమ్మే పరిస్థితి లేదు. మేము చూడవలసిన అవసరం కూడా లేదు ఆ మేనిఫెస్టో. ఎందుకంటే అవన్నీ పోవడం ఈరోజు ఒక వియత్నం అయిపోతుంది, ఒక శ్రీలంక అయిపోతుంది. ఈ పథకాలన్నీ ఇవ్వడం వలన ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతున్నారు. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో, దానికి 6 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో, దీన్ని ఏ విధంగా మనం నమ్ముతాం? అటువంటి వ్యక్తులు మేము నమ్మమని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో విషయంలో మటుకు పరిస్థితులు ప్రజలు నమ్మే పరిస్థితి. ముఖ్యంగా యువతకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు అంటున్నారు. దానికి గతంలో కూడా చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేశారు. ఆ మేనిఫెస్టో కూడా మీరు చూస్తే మీకు తప్పకుండా ఏదో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎక్కడైంది? ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక్క ఉద్యోగం అని వేశారా అని అడుగుతున్నారు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. 2 లక్షల మంది వాలంటీర్లని నియమించి 1,60,000 మందిని సచివాలయం సిబ్బందిని నియమించి ఈరోజు తప్పుడు పని చేస్తున్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యాఖ్య ఆయన మాట మాట్లాడడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలు కావాలి. ఈరోజు భువనేశ్వర్ గారు అన్నారు కనీసం 5,000 ఉద్యోగాలని ఇచ్చారండి. మరి ఎన్ని మీ భర్త గారే ఈ విధంగా మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అవి ఉద్యోగాలు కావాలి, అవి ప్రజలకి మేలు జరగట్లేదా? ఇవన్నీ కూడా ఏంటంటే ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏదో వాళ్ళు ప్రచారం చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ఎట్టి పరిస్థితుల్లో జనాలు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఆయన ఎవరో తెలియనప్పుడు, ఆయన పాలన తెలియనప్పుడే 151 సీట్లు ఇచ్చారు. ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇదే వార్డు చూసుకుందాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్లు కానీ, కాలువలు కానీ, పార్కులు కానీ 25 కోట్ల రూపాయలు ఈరోజు ఈ వార్డులోనే ఖర్చు పెట్టించాం. అలాగే ప్రతి వార్డులో కూడా చేసాం. అలాగే సంక్షేమం వచ్చేసరికి 25 కోట్ల పైన ఇక్కడ సంక్షేమం ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే వెళ్ళి మీరు జీఎంసీలో రికార్డ్స్ తీసుకోవచ్చు. ఎక్కడైనా తప్పని నేను అడిగాను. నియోజకవర్గం మొత్తం 225 కోట్లు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఏమైపోయింది అభివృద్ధి అంతా?
ఈరోజు జనాలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెడుతున్నారంటే దానికి కారణం ఇది. రేపు రాబోయే వైనాట్ 175 అన్నది ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా అభితీరుతుందని నాకు బాగా నమ్మకం ఉంది. 175 సీట్లు వచ్చాయి. అలాగే వెస్ట్ నియోజకవర్గంలో 100% కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మంచి మెజార్టీతో గెలబోతున్నాను. అలాగే బొత్స ఝాన్సీ గారు ఎంపీగా కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో ఆవిడ కూడా గెలబోతుంది.